ఇలా ఉన్న నేను ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి 1 ఇయర్ అయితే పట్టింది. నేను చేసిన టాప్ 3 మిస్టేక్స్ ఏంటో చెప్తా. నువ్వు చేయకుండా ఉండు. ఫస్ట్ వన్, ఈరోజు కొంచెం ఎక్కువ తిని రేపు 30 మినిట్స్ ఎక్స్‌ట్రా వాక్ చేస్తే బ్యాలెన్స్ అయిపోద్ది అనుకునేవాడిని. తర్వాత అర్థమైంది ఏంటంటే నేను 300-400 క్యాలరీస్ ఎక్స్‌ట్రా తినేవాడిని. కానీ 30 మినిట్స్ వాక్ చేస్తే 50-70 క్యాలరీస్ మాత్రమే బర్న్ అవుతాయి. సెకండ్ వన్, మండే టు సాటర్‌డే డైట్ బాగానే మెయింటైన్ చేసేవాడిని. కాకపోతే సండే మొత్తం చీట్ డే అయిపోయేది. ఈజీగా 700 క్యాలరీస్ ఎక్కువ తినేసేవాడిని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చీట్ డే వద్దు, చీట్ మీల్ వద్దు అని. థర్డ్ వన్, ఫుడ్‌ని మెజర్ చేయకుండా ప్లేట్‌లో పెట్టేసుకునేవాడిని. క్వాంటిటీస్ ఏమో ఎస్టిమేట్ చేసేవాడిని. ఇది 300 గ్రామ్స్ ఉంటది, ఇది 100 గ్రామ్స్ ఉంటదని. సో, ఈజీగా 80-100 క్యాలరీస్ ఎక్కువ తినేసేవాడిని. సో, నెక్స్ట్ టైమ్ గెస్ చేయకుండా స్కేల్ యూజ్ చెయ్యి నువ్వు. ఇలాంటి మిస్టేక్స్ చేసినా సరే 1 ఇయర్‌లో అయితే ట్రాన్స్‌ఫర్మేషన్ చేశా. అదే ఇదేం లేకపోతే 8 మంత్స్‌లో అయిపోయేదేమో. ఇలాంటి టిప్స్ కావాలంటే అకౌంట్‌ని ఫాలో చెయ్యి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా. బాయ్.